జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆయన గతంలో నుంచి చెప్తూ వస్తున్నవి సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ ఏదైతే తయారైందో దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం తెర మీదకి రావడం, ఇది రాష్ట్రం మొత్తానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలకు ప్రధానంగా పేదలు మధ్యతరగతి వర్గాలైన రాష్ట్రం అభివృద్ధిలో కానీ వైద్య రంగంలో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 స్థాయికి చేరుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బలమైన పునాది ఏది వేసి ముందుకు వేస్తున్న అడుగులు ఒక్కసారిగా రివర్స్ గేర్లోకి తిప్పి యూటర్న్ తీసుకొని వెనక్కు తీసుకెళ్లే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేయడం అనేది ఈ దుర్మార్గాన్ని ఆపడంలో అందరూ పార్టిసిపేట్ కూడా చేయాలి అనే ఆలోచనతో మనం రచ్చబండ కార్యక్రమం అని అలాగే కోటి సంతకాల సేకరణ అని ఈ 2 కార్యక్రమాలు చేపట్టాం. అనుబంధ విభాగాల సమూహం అంతా కలిస్తేనే పొలిటికల్ పార్టీ అవుతుంది. యాక్టివిటీస్ అన్నీ కూడా అనుబంధ విభాగాలే ప్రధానంగా చేయాలి. అధ్యక్షుడు కూడా దీని మీద ఎక్కువ సంస్థాగత నిర్మాణంలో ప్రధానమైన ఇది అనుబంధ విభాగాలు నిర్మాణం పటిష్టంగా జరగాల. అది జరిగినప్పుడే పార్టీ నిర్మాణం కూడా బాగుంటుందనే కీలకమైన నిర్ణయం ఆయన తీసుకోవడం, దానికోసమే అనుబంధ విభాగాలకు సంబంధించి నిరంతరం ఆలోచించే స్ట్రక్చర్లో డిఫరెంట్ చేంజెస్ చేయడం. అందువల్ల అనుబంధ విభాగాల్లో ప్రధానంగా మనం అనుకున్న 7 ఇంకా కాక 2-3 10-11 దాకా కీ ఇవి అవుతాయి. అంటే కంటిన్యూస్ యాక్టివిటీ ఉంటుంది. ఈ 7కి అయితే ఎప్పుడూ ఉంటుంది. ఆల్రెడీ ఒక బ్రహ్మాండమైన పోరాట పటిమ కలిగిన నాయకుడున్నాడు. తాను సొసైటీకి ఏం చేయాలనే స్పష్టత కలిగిన నాయకుడైన రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో కానీ సంక్షేమంగా కానీ పరంగా కానీ ఒక ఈక్వాలిటీ ఇన్ జస్టిస్ ఇన్ ఎవ్రీథింగ్ అందరికీ ఒక సమాన అవకాశాలు క్రియేట్ చేసే సొసైటీకి దిశగా అడుగులు వేసి దాన్ని సాధించాలనే తపన పడే నాయకుడైనా మనం ఏదో ఫేక్ అబద్ధాలను క్రియేట్ చేసుకోనో భ్రమలో పెట్టో లేనివన్నీ చేసో ఇంకోరి మీద బురద జల్లో లేని బురద క్రియేట్ చేసి చల్లడమో శూన్యంలోంచి ఏదో క్రియేట్ చేసి చేయాల్సిన అవసరం లేదు. అలాగే కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. పార్టీలోనే మనం ఎక్కడ కదిలిచ్చినా ఉవ్వెత్తున లేచి ఏ పిలుపు ఇచ్చినా కూడా కదలి వచ్చే కార్యకర్తల సైన్యం ఉంది, పెద్ద సైన్యం. ఎంటైర్ పార్టీ ఏంటి 18 లక్షల నుంచి 20 లక్షల క్రియాశీలక క్షేత్రస్థాయి నాయకత్వం సపోర్ట్ సిస్టమ్ అనేది ముందు బిల్డ్ చేసుకోండి. స్టేట్ లెవెల్లో కూడా మీ ఊరికి వాళ్ళకు మీకు కావాలా, మీతో పాటు ఈ అడ్మినిస్ట్రేటర్ గానో లేదా సోషల్ మీడియా దీన్ని చూడడానికి లేదా టెక్నికల్ దీన్ని అర్థం చేసుకుని ఎగ్జిక్యూట్ చేయడానికి జోనల్ అధ్యక్షులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఒక వాలంటీర్లను ఎవరన్నా ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం. కల్తీ మద్యం మామూలు మద్యం బదులు అసలు మద్యం కల్తీదే మొత్తం ఏర్లు అయిపారించే ఒక నెట్వర్క్ అది బయటపడడంతో ఇది వచ్చి మనకు ఒక పెద్ద దీని కింద సవాల్ కింద రాష్ట్రానికి నిలబడింది. గవర్నమెంట్ షాపులు పెట్టి ఎక్కడికెక్కడ టైమింగ్స్ పెట్టి బెల్ట్ షాపులు మొత్తం తీసేసి ఈయన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వచ్చేసి మొత్తం దాన్ని రివర్స్ చేసేసి ఇంకా ఈ కార్యక్రమాలు టేకప్ చేసినవి కోటి సంతకాలు దీనికి సంబంధించి మన టార్గెట్ గ్రూప్ది పూర్తి యాక్టివ్ కావడము, యాక్టివేట్ చేయడం ఈ 2 ఫాస్ట్గా జరిగితే అధ్యక్షుడు ఆశించినవన్నీ కూడా మనం నెక్స్ట్ 2 monthsలో పూర్తి చేస్తాం. అన్నిటికీ అదే వీరు కూడా అవుతుంది. థ్యాంక్ యూ.